తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ నిధి పేరిట ఈ సంవత్సరం పోయిన సంవత్సరం 2 సంవత్సరాలు కూడా 10 కోట్లు అంటే 20 కోట్ల రూపాయలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లోనే పెట్టి విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. హెల్త్ కార్డ్స్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అధ్యక్ష. వర్కింగ్ జర్నలిస్టులు ఆరోగ్య పథకాన్ని పొందడానికి అర్హులైన కుటుంబ సభ్యులు, వారిపై ఆధారపడిన తల్లిదండ్రులు, పురుష జర్నలిస్టుల విషయంలో చట్ట ప్రకారం వివాహం చేసుకున్న భార్య, మహిళా జర్నలిస్టుల విషయంలో వారి భర్త, పూర్తిగా ఆధారపడ్డ చట్టబద్ధమైన పిల్లలు, దత్తత తీసుకున్న పిల్లలందరూ కూడా ఇందులో చేరి ఉంటారు అధ్యక్ష. సాంఘిక భద్రతా పథకంలో ఒక 5 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తింపు కార్యక్రమానికి కూడా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇప్పటికే అమలు కోసం మార్గదర్శకాలు కూడా జారీ చేసింది అధ్యక్ష. గుర్తింపు కార్డులు, అక్రిడిటేషన్ కార్డులు కూడా ప్రభుత్వ సమాచారాన్ని పొందడానికి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో మంజూరు చేస్తా ఉన్నాం అధ్యక్ష. అదే రకంగా ఉచితంగా బస్ పాస్లు కూడా రాష్ట్రంలో అదేవిధంగా జిల్లా స్థాయిలో గుర్తింపు కలిగిన జర్నలిస్టులందరికీ ఒక చోటు నుంచి మరో చోటుకి సులభంగా వెళ్లి సమాచారాన్ని సేకరించడానికి ఉచిత బస్ పాస్లు కూడా మంజూరు చేశాం అధ్యక్ష. INPR శాఖచే గుర్తింపు పొందిన జర్నలిస్టులకు దక్షిణ మధ్య రైల్వే 50% రాయితీతో కూడిన రైల్వే పాస్లు కూడా అందజేస్తా ఉంది అధ్యక్ష. అదే రకంగా మన న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో మన జర్నలిస్ట్ మిత్రులకు అక్కడ రాయితీపై వసతి సౌకర్యాన్ని కూడా అందజేస్తా ఉన్నామని చెప్పి గౌరవ సభ్యునికి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ 2 బెడ్రూమ్ల విషయంలో అధ్యక్ష, ఈ బడ్జెట్లోనే 100 కోట్ల రూపాయలు మనం రాష్ట్ర ప్రభుత్వ పక్షాన జర్నలిస్టుల వెల్ఫేర్ కోసం, ముఖ్యంగా ఈ ఇళ్ల నిర్మాణాని కోసమే కేటాయించడం జరిగిందని చెప్పి కూడా వారికి నేను తమరి ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. జిల్లాల్లో ఉండే జర్నలిస్ట్ మిత్రులకు కూడా ఇవ్వాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. ఇప్పటికే హైదరాబాద్లో 2655 కార్డులు రాష్ట్ర స్థాయిలో అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. జిల్లాల్లో 11,831 కార్డులను కూడా ఇప్పటికే మంజూరు చేయడం జరిగింది. ఈ హౌసింగ్ సొసైటీ విషయంలో గతంలో 2 లక్షల రూపాయలు కట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ రీఫండ్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ 2 లక్షలు వారికి వెనక్కిచ్చి కొత్తగా ఎక్కడైతే మనం ఇప్పుడు స్థల సేకరణ చేస్తా ఉన్నామో అక్కడ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కూడా వారికి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. హెల్త్ కార్డ్స్ ఇంకా కూడా చాలా హాస్పిటల్లో మరి పనిచేయడం లేదన్నారు. అందులో కొంత వాస్తవం కూడా ఉంది అధ్యక్ష. దాన్ని కూడా రాబోయే ఒక 2 నెలల్లో సమూలంగా వాళ్ళందరితో కూడా సమావేశం పెట్టి కార్పొరేట్ హాస్పిటల్స్ తో పరిష్కరిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. Treasury benches are ready to speak on a demand. They might feel that sir the books have just come in. How are you prepared? Geniuses. अरे ठीक है सर, सुन तो लीजिए सर, सबर तो रखिए सर. अगर कोई मेंबर तैयार है उसमें आपको क्या एतराज है?